ఏఐ ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తుందని కొందరు అంటున్నారు. ఏఐ వల్ల కాంపిటీషన్ పెరిగి ఉద్యోగాలు పోతాయని ఇంకొందరు వరి అవుతున్నారు. అంత పెద్ద ప్రమాదం లేదని మరికొందరు అభయం ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఏఐ పెరిగిపోయి మనిషిని రోబోట్లే శాసిస్తాయని కొందరి భయం. కాబట్టి ఈ అతిశయోక్తులు అతి భయాల మధ్య అసలు నిజాలేంటో తెలుసుకుందాం. ఎక్కడో సుదూరంగా ఉన్న భవిష్యత్తులో ఏఐ వల్ల ఏం మారుతుంది అన్నది కాకుండా ప్రెజెంట్ విషయం చూద్దాం. ఇందుకోసం మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధమైన సంస్థ ఒకటి ఈ విషయాల్ని ఇప్పటికే పరిశోధన చేసి చెప్పేసింది. ఓ పెద్ద రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఏఐ వల్ల నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, ఏ రంగాలు ఏఐ వల్ల మారతాయి, ఏ మార్పులు వస్తాయి, ఇవన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఇంతకీ ఏంటి ఆ రిపోర్ట్? ఏఐ వల్ల మారిపోబోయే ఆ రంగాలేంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ముఖ్యమైన 6 రంగాలు ఇకపైన ఏఐ వల్ల పూర్తిగా మారిపోతాయట. ఈ విషయాన్ని మెకిన్సీ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు మెకిన్సీ అంటే ఏంటి? ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టుకి ఎందుకంత ఇంపార్టెన్స్? ముందు అది తెలుసుకుందాం. మెకిన్సీ అనేది అంతర్జాతీయంగా పేరున్న ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థ. అది ఇంటర్నేషనల్ కంపెనీలకే కాదు, కొన్ని దేశాల ప్రభుత్వాలకి కూడా సలహాలు ఇస్తూ ఉంటుంది. అది దాని రేంజ్. వ్యాపార సంస్థల్లో సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడానికి చాలామంది ఈ మెకిన్సీ రిపోర్టుల మీదే ఆధారపడతారు. ఈ సంస్థ 1926లో మొదలైంది. అంటే దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. అన్నట్టు మీకు తెలుసా, గూగుల్ సీఈఓ సుందర్ పిచై లాంటి చాలామంది ప్రముఖులు గూగుల్లో చేరకముందు మెకిన్సీలోనే పనిచేశారు. మెకిన్సీ వాళ్ళు రకరకాల రంగాల మీద రీసెర్చ్లు ఇచ్చే నివేదికలకి ఎంతో విలువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత టాపిక్ అదేనండి. ఏఐ వల్ల ప్రపంచం ఎలా మారబోతోంది అనే విషయంలో కూడా మెకిన్సీ ఇచ్చిన రిపోర్ట్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సరే, మెకిన్సీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో ఏఐ వల్ల పూర్తిగా మారిపోబోయే 6 రంగాలేంటో తెలుసుకుందాం. మొట్టమొదటిది ఆర్థిక సర్వీసుల రంగం, అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. రెండోది రియల్ ఎస్టేట్. మూడోది ఆటోమోటివ్ అండ్ అసెంబ్లింగ్ రంగం. నాలుగోది టెల్కో, అంటే టెలికమ్యూనికేషన్స్ రంగం. ఇక ఐదోది లైఫ్ సైన్సెస్. ఆరోది కళా ప్రపంచం, అంటే ఆర్ట్స్ ఫీల్డ్ అన్నమాట. ప్రపంచం నడవడంలో ఈ 6 రంగాలు అత్యంత కీలకమైనవి. మరి ఏఐ వల్ల ఈ రంగాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? అది తెలుసుకోవాలంటే ముందు ఈ 6 రంగాల్లో ఏ విభాగాలున్నాయో తెలియాలి. ముందుగా ఆర్థిక సర్వీసుల రంగం విషయం చూద్దాం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్టింగ్ కంపెనీలు, ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం కిందకి వస్తాయి. ప్రపంచంలో ఎవరైనా డబ్బులు దాచుకోవాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ ఆర్థిక సంస్థలే కీలకం అని చెప్పాలి. వీటిలో పెద్ద మార్పులు జరిగితే ప్రపంచమే మారిపోతుంది. బ్యాంకులు అందించే సేవలేంటి అన్నది మనకి తెలిసిన విషయమే. సేవింగ్స్, లోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, విదేశీ కరెన్సీ మార్పిడి, ఇలాంటి సేవలన్నీ మనకి బ్యాంకుల ద్వారానే అందుతాయి. ఇకపైన ఇవన్నీ కూడా ఏఐ వల్ల మారిపోబోతున్నాయని మెకిన్సీ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఇన్సూరెన్స్ కంపెనీల విషయానికొస్తే అనారోగ్యం, ప్రమాదాల నుంచి జనానికి ఆర్థికంగా రక్షణ ఇచ్చే సంస్థలివి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలాంటి రకరకాల పేర్లతో వీళ్ళు సేవలు అందిస్తారు. ఇక పెట్టుబడి సంస్థల మాటకొస్తే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి వాటిలో డబ్బు పెట్టడానికి ఇవి సాయం చేస్తాయి. అంతేకాదు, మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సలహాలు కూడా ఇస్తూ ఉంటాయి. సంక్షిప్తంగా ఆర్థిక రంగం అంటే ఇది. ఏఐ రాక వల్ల ఈ అన్ని ఆర్థిక విభాగాల్లోనూ పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయని మెకిన్సీ గట్టిగా చెబుతోంది. ఇక ఏఐ వల్ల మారిపోబోతున్న మరో రంగం రియల్ ఎస్టేట్. భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇలాంటి అన్ని రకాల భవంతులు, వాటిని కొనడాలు, అమ్మడాలు, అద్దెకు ఇవ్వడాలు, కొత్త నిర్మాణాలు చేయడాలు, ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం కిందకే వస్తాయి. మనుషులు నివసించే ఇల్లు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్ల విషయం, అద్దెకి తీసుకునే విషయం, ఇవన్నీ రియల్ ఎస్టేట్లో భాగాలే. అలాగే ఆఫీసులు, షాపులు, ఫ్యాక్టరీలు, గోడౌన్స్ లాంటి వ్యాపార స్థలాలు కూడా రియల్ ఎస్టేట్ కిందకే వస్తాయి. వాడకంలో లేని భూముల్ని కొనడం, వాటిని ఇల్లు కట్టడానికి లేదా వ్యాపారాలకి అనువుగా మార్చడం కూడా రియల్ ఎస్టేటే అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఏఐ ప్రభావంతో పెద్ద మార్పులకి గురవుతుందని అంటున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెట్ విశ్లేషణ, ఆస్తుల నిర్వహణ, భవనాల నిర్వహణ ఒకటేమిటి, భూములు కొనడం, నిర్మాణాలు చేయటం దగ్గర నుంచి ఇళ్ళు, ఆఫీసులు అద్దెకు ఇవ్వడం వరకు ఏఐ ప్రతిదాన్ని మార్చేయబోతోంది. ఇక ఏఐ ప్రభావం పడే మూడో ముఖ్యమైన రంగం ఆటోమోటివ్ అండ్ అసెంబ్లీ. కార్లు, ట్రక్కులు, బస్సులు, బైకులు, ఇలాంటి వాహనాల్ని తయారు చేయడం, వాటి విడి భాగాలు ఉత్పత్తి చేయడం, అమ్మడం, ఇవన్నీ ఆటోమోటివ్ రంగానికి చెందిన విషయాలే. వాహనాల కొత్త మోడల్స్ డిజైన్ చేయడం, విడి భాగాల్ని అసెంబుల్ చేసి వాహనాల్ని నిర్మించడం, నిర్మించిన వాహనాలకి నాణ్యత పరీక్షలు చేయడం, ఇవన్నీ ఆటోమొబైల్ రంగంలో నిత్యం జరిగే పనులు. విడి భాగాల తయారీ కూడా మరో ముఖ్యమైన విభాగం. అంటే వాహనాల తయారీతో పాటు వాటి ఇంజన్లు, టైర్లు,
బ్యాటరీలు ఇలాంటివి తయారు చేయడం కూడా చాలా ముఖ్యమైన విభాగాలే. ఇకపోతే అసెంబ్లింగ్, ఒక వాహనం తాలూకు విడి భాగాల్ని ఒకచోట చేర్చి పూర్తి వాహనాన్ని తయారు చేయడం అనేది చాలా సంక్లిష్టమైన టెక్నికల్ విషయాలతో కూడుకొని ఉంటుంది. ఇదే అసెంబ్లింగ్. ఇప్పటికే ఈ అసెంబ్లింగ్ రంగంలో రోబోల ప్రమేయం ఉంది. ఇకపై ఏఐ పవర్ వల్ల ఈ రంగం మరింతగా మారుతుంది. అన్నట్టు ఆఫ్టర్ సేల్ సర్వీసుల విషయంలో కూడా అనేక మార్పులు రాబోతున్నాయట. అంటే అమ్మిన వాహనాలకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సర్వీసింగ్ చేయడం, అవసరమైనప్పుడు రిపేర్లు చేయడం, ఇవన్నీ వీటన్నిటిలోనూ ఏఐ మార్పులు తేబోతోందని మెకిన్సీ రిపోర్ట్ చెప్పింది. ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ వల్ల కొత్త డిజైన్ల తయారీ, నాణ్యత పరీక్షలు అన్నీ కొత్త రూపం దిద్దుకుంటాయి. అన్నట్టు డ్రైవర్ లేకుండా నడిచే కార్ల టెక్నాలజీ కూడా ఈ మార్పుల్లో భాగమే. అందులోనూ ఏఐ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక ఏఐ వల్ల సమూలంగా మారబోతున్న మరో ముఖ్యమైన రంగం టెల్కో, అంటే టెలికమ్యూనికేషన్స్ రంగం. మనం మాట్లాడుకోవడానికి, పరస్పరం సమాచారం పంపించుకోవడానికి ఫోన్స్ని ఉపయోగిస్తుంటాం, ఇంటర్నెట్ వాడుతుంటాం. ఇలాంటి సేవలు అందించే కంపెనీల్ని సింపుల్గా టెల్కోలు అని అంటూ ఉంటారు. ల్యాండ్లైన్ సేవలు, మొబైల్ ఫోన్ సేవలు, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్ లాంటి సేవలు, టెలికాం టవర్ల నిర్మాణం, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ల ఏర్పాటు, ఇవన్నీ టెల్కో రంగానికి చెందిన విశేషాలు. వీటన్నిటినీ ఏఐ మార్చేబోతోంది. ఏఐ వల్ల మారబోతున్న మరో ముఖ్యమైన రంగం లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అంటే ఏవి? జీవులకు సంబంధించిన పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, ఉపయోగపడే ఉత్పత్తులు, ఇవన్నీ లైఫ్ సైన్సెస్ కిందకే వస్తాయి. అంటే మనుషులు, జంతువులు, మొక్కలకి సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. వైద్యశాస్త్రం, ఫార్మసీ, బయోటెక్నాలజీ అన్నీ ఇందులో భాగాలే. ఉదాహరణకి కొత్త మందుల్ని కనిపెట్టి తయారు చేసే ఫార్మాస్యూటికల్స్, వైరల్స్ని ఎదుర్కొనే టీకాలు తయారు చేయడం, జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి బయోటెక్నాలజీ విశేషాలు, ఇవన్నీ లైఫ్ సైన్సెస్లోకి వస్తాయి. మనిషి శరీరంలో అమర్చగల కృత్రిమ అవయవాలు తయారు చేయడం, మనుషుల వ్యాధుల్ని గుర్తించడానికి డయాగ్నోసిస్ పరీక్షల్ని కనిపెట్టడం, అందుకోసం స్కానర్స్ లాంటి మెడికల్ డివైజెస్ తయారు చేయడం, ఇదంతా లైఫ్ సైన్సెస్లో భాగమే. ఏఐ, ముఖ్యంగా జెనరేటివ్ ఏఐ ఈ లైఫ్ సైన్సెస్ని సమూలంగా మార్చేబోతోందట. ముఖ్యంగా మందుల రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్, రోగులకు చికిత్స, ఇలాంటి విషయాల్లో చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయని మెకిన్సీ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఫైనల్గా కళారంగం, అంటే ఆర్ట్స్. ఇది క్రియేటివ్ రంగం. మనుషులు తమ క్రియేటివిటీని, భావోద్వేగాల్ని రకరకాల రూపాల్లో చూపించే రంగం ఇదే. ఇందులో అనేక విభాగాలున్నాయి. సంగీతం, డాన్స్, సాహిత్యం, సినిమాలు, డిజిటల్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్, ఇవన్నీ కళారంగం కిందకే వస్తాయి. పెయింటింగ్, శిల్పకళ, డ్రాయింగ్, గ్రాఫిక్స్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, 3D మోడలింగ్, ఇలాంటివెన్నో కళారంగంలో విభాగాలే. కళారంగాన్ని ఏఐ ఎలా మార్చేస్తుందో ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రేపు మరిన్ని మార్పులు జరుగుతాయని మెకిన్సీ రిపోర్ట్ అంచనా వేసింది. మొత్తం మీద ప్రపంచాన్ని నడిపించే అతి ముఖ్యమైన రంగాలన్నీ ఏఐ వల్ల ఎఫెక్ట్ కాబోతున్నాయని మెకిన్సీ రిపోర్ట్ తేల్చి చెప్పిందండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 5-6 ఏళ్లలో ఈ రంగాలన్నింటిలో ఏఐ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ వల్ల ఈ రంగాలన్నీ సమూలంగా మారిపోవడం ఖాయం.